హీరో అయిన గ్రామ కుక్క. పచ్చని పొలాలు, చిన్న మట్టి రహదారులు ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక వీధి కుక్క ఉండేది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. మెడలో కాలర్ లేదు, యజమాని లేదు, సరైన పేరు కూడా లేదు. కొంతమంది దాన్ని చూసి పో అని తరిమేవారు. కాని పిల్లలు మాత్రం దాన్ని చాలా ఇష్టపడేవారు. వాళ్ళు దొంగచాటుగా రొట్టె ముక్కలు, అన్నం పెట్టేవారు. చెవుల వెనుక నిమిరి షేరు అని పిలిచేవారు. షేరు పిల్లలతో పాటు చెరువు దగ్గరికి, మర్రి చెట్టు దగ్గరికి, పొలాల అంచుల వరకు వెళ్ళేది. ఒక సాయంత్రం ఆకాశం నారింజ రంగులోకి మారుతుండగా, పెద్దవాళ్లు ఇళ్లలో బిజీగా ఉండగా, పిల్లలు గ్రామ అంచున ఉన్న పాత బావి దగ్గర ఆడుకుంటున్నారు. ఆ బావి చాలా లోతుగా ఉంది. దానిమీద బలహీనమైన పాత చెక్క పలకలున్నాయి. అప్పుడే షేరు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఎందుకరుస్తోంది? ఒక పిల్ల నవ్వుతూ అన్నాడు. కాని షేరు ఆగలేదు. బావి దగ్గరికి పరిగెత్తి పిల్లల చుట్టూ తిరుగుతూ ఇంకా గట్టిగా అరవసాగింది. అంతలోనే ఒక చెక్క పలక చిట్లింది. ఒక చిన్న పిల్లాడు జారిపడి బావిలో పడిపోవడానికి దగ్గరయ్యాడు. అదే క్షణంలో షేరు తన పళ్లతో పిల్లాడి షర్టు పట్టుకుని తన శక్తంతా పెట్టి వెనక్కి లాగింది. మిగతా పిల్లలు సహాయం కోసం అరచారు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. షేరు వదలకుండా లాగుతున్నదాన్ని చూశారు. అందరూ కలిసి పిల్లాడిని సురక్షితంగా బయటకు తీశారు. ఆ క్షణం గ్రామం నిశ్శబ్దంగా మారింది. ఇంతకు ముందు తరిమిన అదే కుక్క ఒక ప్రాణాన్ని కాపాడింది. ఆ రోజు నుంచి షేరు ఇక వీధి కుక్క కాదు, అది గ్రామ రక్షకురాలయ్యింది. ఎవరో ఒకరు దానికి చిన్న గూడు కట్టారు. ప్రతిరోజూ భోజనం పెట్టారు. మొదటిసారి దాని మెడలో కాలర్ వేశారు. అది యజమాని గుర్తుగా కాదు, గౌరవానికి గుర్తుగా. షేరుకు హోదా లేదు, పదవి లేదు, ఇల్లు లేదు, కాని నమ్మకం ఉంది. అదే దాన్ని హీరో చేసింది. నీతి: నమ్మకానికి హోదా అవసరం లేదు. నిజమైన విలువ పనుల ద్వారా తెలుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.